అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనం నుంచి తనను మిగతా వారితో పోల్చుకునే అలవాటు. స్కూల్లో మిగతా పిల్లలు ఎంత మార్కులు తెచ్చుకున్నారో చూసి తనను తాను తక్కువగా భావించేవాడు. తన స్నేహితులు మంచి కళ్ళజోడు, కొత్త బట్టలు వేసుకుని వస్తే తన వద్ద లేవని నిరాశలో ఉండేవాడు. కాలంతో అతను పెరిగిపోయిన పోలికలు, అలవాట్లు మాత్రం మారలేదు. అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని స్నేహితుల్లో కొంతమంది ముందుగానే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు సొంత కార్లు, భవనాలు కొనుగోలు చేయగా రాజు మాత్రం చిన్న ఉద్యోగంలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో అతని మనస్సులో ఓ అనుమానం పుట్టింది. నేను ఎందుకు వీళ్ళలాగా ఎదగలేకపోతున్నాను అని. రోజురోజుకు ఆ ఆలోచన పెరిగిపోయి అతనికి ఎలాంటి సంతోషం లేకుండా పోయింది. తనకు ఏది జరిగినా ఇతరులతో పోల్చుకొని బాధపడిపోవటం అలవాటుగా మారిపోయింది. ఒకరోజు అతను తన గ్రామంలోని ఓ తాతని కలిశాడు. తాత రాజుని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, రాజు, ఈ చెట్టును చూడు, ఇది ఎంత అందంగా ఎదిగిందో. కానీ పక్కనే ఉన్న చిన్న మొక్కని కూడా చూడు, ఇది ఇప్పుడే ఎదుగుతుంది. నీకు ఏదైనా తేడా కనిపిస్తుందా అని అడిగాడు. రాజు కాస్త ఆలోచించి, తాతయ్య, పెద్ద చెట్టు చాలా ఏళ్లు పెరిగి ఆకులు, కొమ్మలు విస్తరించి ఉంది. కానీ చిన్న మొక్కకు ఇంకా పెరిగే సమయం ఉంది అని అన్నాడు. సరే రాజు, ఇప్పుడు ఈ చెట్టు ఈ చిన్న మొక్కతో పోల్చుకుంటుందా అని తాతగారు నవ్వారు. కాదు తాతయ్య, చెట్లు పోల్చుకోవు, అవి తమ సొంత వేగంతో పెరుగుతాయి అని రాజు అన్నాడు. తాతయ్య చిరునవ్వుతో, అలాగే మనుషులు కూడా. నీ ప్రయాణం నీదే, నీ సమయం వస్తే నువ్వు కూడా ఎదుగుతావు. ఇతరుల విజయాలను చూసి నిన్ను నువ్వు తక్కువగా భావించుకోకు. ప్రతి మొక్కకి పెరిగే సమయం వేరేలా ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కూడా. నీ ప్రయాణాన్ని ప్రేమించు, నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు అని చెప్పాడు. తాతగారి మాటలు రాజుకు లోతుగా నాటుకున్నాయి. అప్పటి వరకు తనకు తెలియని నిజాన్ని ఆయన సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. ఆ రోజు రాజు మనసులోని భారం మొత్తం దిగిపోయింది. ఇకపై తన ప్రయాణాన్ని తనదైన మార్గంలో ఆస్వాదించాలి అని అనుకున్నాడు. అతను తనలోని ప్రత్యేకతను గుర్తించి నెమ్మదిగా ముందుకు సాగాడు. తన మిత్రులు ఏవైనా సాధించినా అతను తన ప్రగతిని మాత్రమే దృష్టిలో ఉంచుకున్నాడు. కొన్నేళ్లలో అతను కూడా గొప్ప స్థాయికి చేరుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి తెలుసు, విజయాన్ని ఇతరులతో పోల్చుకోవడం అవసరం లేదు, అది వ్యక్తిగత ప్రయాణమని. తన పనిని ప్రేమించి తన లక్ష్యాల వైపు కట్టుబడి ముందుకు సాగితే తనకు కావాల్సిందంతా అతనిని చేరుకుంటుంది అని అతనికి అర్థమైంది. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతి మనిషి జీవితం భిన్నంగా ఉంటుంది. నీవు నీదైన మార్గంలో ముందుకు సాగు. ఇతరులను చూసి నీ ప్రయాణాన్ని కొలవద్దు. నీ విజయం నిన్ను వెంబడిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.